హలో ఎవ్రీవన్. ఏదో కూలర్ రిపేర్లో వీడియోలు చూపిస్తాడు అనుకుంటే వీడియో కొత్త కూలర్ చూపిస్తాను అనుకుంటున్నారా? కాదండి, ఇది నేను రిపేర్ చేసింది. దీని కండిషన్ చూడండి ఎలా ఉండేదో. దీని కండిషన్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఉండేది. మోటార్ పోయింది, యాంగ్లర్ పోయింది, పంపు యాక్సిలేషన్ పనిచేస్తుంది, వీల్స్ లేవు. నేను రిపేర్ చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు, కొన్ని పార్ట్స్ తీశాను. నచ్చితే పూర్తి వరకు చూడండి. మ్యాట్లు అవి తీసేసాను, వీల్స్ డ్యామేజ్ అయ్యి పక్కన పెట్టేశాను, ఫ్యాన్ రెక్ అయితే తీసేసాను, ఫ్రంట్ యాంగిల్ కట్ చేయాలంటే ఫ్రంట్ షీట్ తీసేయాలి కదా, తీసేసాను. యాంగిల్ లేనట్టు మొత్తం ఫ్రేమ్ అంతా కట్ చేసి పడేసాను. తర్వాత ఏ పార్ట్ కాబట్టి డిస్మాంటిల్ చేసేసి అన్నట్లు అనేది కట్ చేసేసాను. మోటార్ యాక్సిలేషన్ ఫ్రేమ్, కొత్త వీల్స్ అయితే తగిలిచ్చేసాను. 4 వీల్స్ తగిలిచ్చాను. ఎంత బాగా జరుగుతుందో. ఈ రెక్క కూడా క్రాక్స్ ఉన్నాయి కాబట్టి కొత్తది వేయడం జరిగింది. కస్టమర్కి ఆల్రెడీ చెప్పేశాను. కొత్త ఫ్రేమ్, కొత్త మోటారు, కొత్త రెక్కలు, మొత్తం వైరింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఒకసారి రన్నింగ్ చెక్ చేసుకుందాం. వర్కింగ్ అయితే నాకు బాగా కనిపిస్తుంది. తర్వాత మ్యాట్ అన్ని ఫిట్ చేసుకున్నాను. ఫిట్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ కొత్త దానిలో తయారైంది. 5,000 పెట్టేసి కొత్తది కొనడం కంటే దానిలో సగం ఖర్చు లోపల పాత దాన్ని రిపేర్ చేయించుకుంటే కొత్త దానిలో ఉంటుంది. ఈ విషయం తెలియక చాలామంది మోటారు, పంపు, యాక్సిలేషన్ పోతేనే బాడీ పడేస్తుంటారు. అది కొత్తది కొనలేని వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. అంటే సగం కంటే తక్కువ ఖర్చులో ఒక నిరుపేద కుటుంబానికి కూలర్ అనేది వచ్చేస్తుంది. డబ్బు అయితే ఎవరు లెక్క చేయట్లేదు అనుకోండి. అన్నీ పోతేనే పడేయండి, కొత్తది తీసుకోండి అంటారు. పాత కూలర్ని ఇలా రిపేర్ చేసుకొని వాడుకుంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.